Hi viewers, this is Dr. Shilpa from Dr. Shilpa Women's Clinic, Kondapur. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది మోస్ట్ కామన్‌గా వచ్చి ప్రెగ్నెన్సీ ఎందుకు మేడం మేము ప్లాన్ చేసాము, ఈ 2 మంత్స్ నుంచి ప్లాన్ చేసాము, మాకు కన్సెప్షన్ నిలబడట్లేదు, మాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏంటి, ఎక్కడ ప్రాబ్లం వస్తోంది? ఈ ఇప్పుడొచ్చే న్యూ జనరేషన్‌లో రీసెంట్ జనరేషన్స్ ఏంటి, చాలా క్విక్ యాక్షన్ కోసం ఆలోచిస్తున్నారు. క్విక్‌గా ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో ఇమీడియట్ 1 in 2 monthsలో కన్సీవ్మెంట్ జరగాలి, లేకపోతే మాలో అబ్నార్మాలిటీ ఉంది, ఈ విధంగా నెగటివ్ థాట్ సైడ్ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ కాకుండా మీరు ఏ టైంలో ఫస్ట్ రైట్ టైం ఏది, ప్లాన్ చేయాల్సిన ఏజ్ ఏంది అనేది తెలుసుకొని ప్లాన్ చేసినట్టయితే మంచిగా కన్సెప్షన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఏజే కాకుండా మ్యారేజ్ ఏజ్, కన్సెప్షన్ ప్లాన్ చేసే ఏజ్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఏంటి, లేట్ మ్యారేజెస్ ఎందుకు ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు ప్లాన్ చేసిన తర్వాత కూడా? మోస్ట్ కామన్ ఇప్పుడున్న జనరేషన్ కంటే లేట్ మ్యారేజెస్ ఒక రీజన్ అయితే, లేట్ ప్లానింగ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ అనేది మ్యారేజ్ జరిగిన వెంటనే కాకుండా పోస్ట్పోన్మెంట్ తీసుకోవడము, ఎట్ ద సేమ్ టైం నార్మల్ రెమెడీసే కాకుండా ఐపిల్, ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్స్ అంటూ యూజ్ చేసి ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడము అంటూ చేసినప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగవచ్చు. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మన ఏజ్ రిలేటెడే కాకుండా మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి మన నిద్ర టైమింగ్స్ కానివ్వండి, లేదా బ్రెయిన్ రిలాక్సేషన్, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఏ రకమైన స్ట్రెస్ కూడా మనం చేసే లైఫ్ స్టైల్ ద్వారా కూడా మెయింటైన్ చక్కగా చేసుకున్నట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోగలుగుతాము. సో ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది మేడం స్లీప్? 8 hours ఆఫ్ స్లీప్ అని చాలా కన్సిడర్ చేస్తారు, కానీ యాక్చువల్లీ కపుల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక మెటర్నల్ సన్ ఎక్స్పోజర్ డయర్నల్ రిథమ్ ప్రకారం స్లీప్ మెయింటైన్ అయితే మనలో ఉండే మెలటోనిన్ హార్మోన్ అనేది జనరేషన్ జరిగి బ్రెయిన్ ని రిలాక్సేషన్ చేయడానికి మెలటోనిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మెలటోనిన్ రోల్ ఏంటి అంటే, మెలటోనిన్ ఎప్పుడైతే కరెక్ట్ టైంలో రిలీజ్ అంటూ జరిగినప్పుడు అండోత్పత్తి అనేది కరెక్ట్ గా ఉంటుంది అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో ఈ రకంగా 8 hours ఆఫ్ స్లీపే కాకుండా ప్రాపర్ టైమింగ్ అంటే డయర్నల్ రిథమ్ ప్రకారం మోస్ట్ కామన్ ఏంటి, 10:30 to 6:30 ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ అనేది మెయింటైన్ చేసినట్టయితే ఎర్లీ మార్నింగ్ లో 6 o'clock అంతా లేచేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ అలా చేసేసుకుని, కొంతమందికి ఏంటి నైట్ వర్క్స్ ఉంటాయి, నైట్ వర్క్స్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ రైట్ టైమ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ తీసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఒక లిటిల్ పోస్ట్ మీల్ అనేది ఒక 15 to 20 minutes వాక్ చేసి దెన్ మీరు దాని తర్వాత స్లీప్ కంటూ వెళ్ళవచ్చు. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసే థింగ్స్ మీ వర్క్ షెడ్యూల్ ని బట్టి కొంచెం డయర్నల్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ కూడా స్లీప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ బ్రెయిన్ రిలాక్సేషన్ కి మనం కొంచెం టైం ఇచ్చినట్లుగా అవుతుంది. దాంతో పాటే మన స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడిటేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం యోగా కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా బ్రెయిన్ రిలాక్సేషన్ అంటూ జరుగుతుంది. అండ్ థర్డ్ మోస్ట్ కామన్, మనం తీసుకునే ఆహారం ఏ రకంగా తీసుకుంటున్నాము అంటే, అమౌంట్ కొంచెమే తీసుకుంటున్నాము అని కాకుండా ఎలాంటి క్వాంటిటీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారా, ఎక్కువ ఫ్యాట్ అంటే ఫ్యాట్ కూడా మనకు బ్యాలెన్స్ డైట్ లో ఉండాలి కదా అని అనుకుంటారు, కానీ వాట్ ఫ్యాట్ యు ఆర్ టేకింగ్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది. అంటే ఎలాంటి ఫ్యాట్ తీసుకుంటున్నారు, ఈజీగా అబ్జార్బ్ అయ్యేదా లేదా స్ట్రైట్ అవే ఫ్యాట్ డిపాజిషన్ జరిగేలాంటి ఫ్యాట్స్ తీసుకున్నారా అంటే అది మ్యాటర్ అవుతుంది. సో ఈ కన్సిడరేషన్ చేసుకొని మీరు టిపికల్లీ చెప్పాలి అంటే ఈ ఫుడ్ ప్యాటర్న్, డైట్ ప్యాటర్న్ వచ్చేసి మీ న్యూట్రిషనిస్ట్ ద్వారా కన్సల్టేషన్ తీసుకుని వాళ్ళ గైడెన్స్ ప్రకారం మీరు సరైన డైట్ తీసుకున్నట్టయితే చాలా వరకు మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వితౌట్ ఎనీ మెడికేషన్, ఏ మందుల మీద కూడా ఆధారపడకుండా మంచిగా కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. దానికోసం అంటూ హార్మోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీ రూట్ కాజెస్ మీద అంటే ఎక్కడ నుంచి ఆరిజిన్ అవుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని అవి చేంజెస్ చేసి, బట్ డెఫినెట్లీ కొంతమందికి ఏంటి మంచిగా బిఎంఐ ఉన్నా అన్ని మెయింటైన్ చేస్తున్నా కొంతమందికి కన్సెప్షన్ ప్రాబ్లం అవ్వచ్చు. ఎవరికైతే వాళ్ళకి నిజంగా ఫర్టిలిటీ రేట్లు ఎప్పుడైతే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండడం కానివ్వండి, ఏజ్ రిలేటెడ్ రీత్యా ఉండొచ్చు. ఏజ్ కొంతమందికి 20 years టైంలోనే యూటరస్ లో కానీ అండాశయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇవన్నీ పాటించినా కానీ వాళ్ళకి కొంచెం మెడికేషన్ అంటూ, హార్మోనల్ మెడికేషన్ అంటూ అవసరం పడే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.